హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. చావా సినిమాలో చూపించినటువంటి కొన్ని సన్నివేశాల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సంభాజీ మహారాజ్ మరణానంతరం ఏం జరిగింది? ఔరంగజేబ్ నిజంగా మరాఠా సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడా? ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు? సంభాజీ మహారాజ్ మరణానంతరం వారి కొడుకు ఏమయ్యాడు? సంభాజీ మహారాజ్ భార్య ఏమైంది? వారిద్దరిని ఎవరైనా ఏమైనా చేశారా? ఔరంగజేబ్ చివరగా మరాఠా గడ్డపైనే మరణించారని సినిమాలో చెప్పారు. ఔరంగజేబ్ ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకునే దానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ సమయంలో ఇక్కడ పరిపాలన సాగిస్తున్న శివాజీ మహారాజ్ ను చూసి భయపడిపోయాడు. ఎందుకు భయపడిపోయాడు అని అంటే, ఔరంగజేబ్ ను గడగడలాడించిన అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తిని శివాజీ మహారాజ్ అత్యంత దారుణంగా అంతమొదించాడు. అమ్మో, ఈయనతో పెట్టుకుంటే మనకు కూడా అదే గతి పడుతుంది అని భయపడి వెనక్కి వెళ్లిపోయాడు. శివాజీ మహారాజ్ మరణానంతరం ఔరంగజేబ్ కు మళ్లీ ఆశ పుట్టింది. అప్పుడంటే నా ప్రయత్నానికి శివాజీ మహారాజ్ అడ్డుండేవాడు. ఆయన ఇప్పుడు లేడు కదా, దక్షిణ భారతదేశాన్ని సులువుగా కైవసం చేసుకోవచ్చు అనే ఆశతో మరోసారి ప్రయత్నం చేశాడు. అదే చావా సినిమాలో చూపించారు. క్లుప్తంగా కథ చెప్పాల్సి వస్తే మాత్రం కథ ఇలా సాగుతుంది. దండయాత్ర చేద్దామని వచ్చిన ఔరంగజేబ్ కు సంభాజీ మహారాజ్ గట్టిగా అడ్డు తగలడంతో ఔరంగజేబ్ కుయుక్తులు పన్ని సంభాజీ మహారాజ్ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టి సంభాజీ మహారాజ్ కు వెన్నుపోటు పొడిచేలా చేశాడు. సంభాజీ మహారాజ్ ఉంటున్న సీక్రెట్ ప్లేస్ ను ప్రలోభపడ్డ ఆయన బావమరుదులు ఔరంగజేబ్ కు ఒప్పందించడంతో ఔరంగజేబ్ మెరుపు దాడి చేసి సంభాజీ మహారాజ్ ను బందీ చేసుకుని తీసుకుని వెళ్తాడు. అనంతరం అతని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తాడు. ఇది క్లుప్తంగా కథ. నికోలీ మనోచి అనే ఫ్రెంచ్ రచయిత శివాజీ బ్రతుకున్న కాలంలోనే భారతదేశం వచ్చాడు. అతను శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఔరంగజేబులు మరణించేంత వరకు ఉన్నాడు. అతను రాసిన పుస్తకం ఆధారంగా చూస్తే సంభాజీ మహారాజ్ ను అంతమొదించిన తర్వాత నాకు ఇక తిరుగులేదు, ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవచ్చు అని మళ్లీ దాడికి దిగాడు. అయితే తమ సంభాజీ మహారాజ్ ను అత్యంత దారుణంగా చంపడాన్ని జీర్ణించుకోలేని మరాఠా సైన్యం దాడికొచ్చిన ఔరంగజేబ్ సైనికులను అందరినీ ఊచకోత కోశారు. దాంతో నాకు కూడా ఇదే గతి పడుతుంది అనుకున్న ఔరంగజేబ్ అక్కడి నుండి పిరికి పందిలా పారిపోయాడు. పారిపోయినా కూడా అతనిలో మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్న కోరిక చావకపోగా మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యపు సైనికులకు భయపడి పారిపోయాడు అనే ప్రచారం జరగడంతో ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి సౌత్ లో స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి కాసిం ఖాన్ ని కలిసి తన కోరికను వెళ్లబుచ్చి ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి లేదా కొంత భాగంనైనా ఆధీనం చేసుకోవాలి అనే కాంక్షను వెలుబుచ్చాడు. సరే, ఆ పని నేను చేసి పెడతాను అని మాట ఇచ్చిన కాసిం ఖాన్ కర్ణాటకలోని తాడ్కోడ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మరాఠా సైనికులను చుట్టుముట్టింది. కాసిం ఖాన్ ఎందుకు వచ్చాడో అని తెలుసుకున్న మరాఠా సైనికులు కాసిం ఖాన్ సైన్యాన్ని మొత్తాన్ని మట్టు పెడితే కాసిం ఖాన్ పారిపోయి దొడ్డోరి కోటలో తలదాచుకున్నాడు. అయితే మరాఠా సైనికులు అతన్ని వదలలేదు, కోటను చుట్టుముట్టారు. ఇక నా మరణం మరాఠా సైనికుల చేతిలో జరగబోతోంది అని తనకు తానే ఆత్మహత్య చేసుకుని కాసిం ఖాన్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ ఈసారి మరో కుయుక్తి ప్రయత్నం చేశాడు. సంభాజీ మహారాజ్ భార్యను అతను కొడుకైన షాహును బంధించి తీసుకుని వెళ్తాడు. తర్వాత ఆమెను బందీ చేసి షాహు చిన్న పిల్లవాడైనందువలన అతని మనసు మార్చడానికి తాత శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజులు మంచివారు కాదని నూరు పోస్తాడు. ముందు అది నిజమే అని నమ్మిన షాహు తన తల్లిని సీక్రెట్ గా కలుసుకున్నప్పుడు ఔరంగజేబ్ తన తాత గురించి తండ్రి గురించి చెప్పిందంతా తప్పని తెలుసుకుని ఔరంగజేబ్ మాట వింటున్నట్లుగా నటిస్తాడు. ఎంతలా నమ్మించాడంటే ఔరంగజేబ్ అత్యంత కీలకమైన ఆయుధాలు శివాజీ మహారాజు వాడిన భవానీ ఖడ్గం, అఫ్జల్ ఖాన్ ఖడ్గం కూడా అతనికి అప్పగిస్తాడు. మరాఠా సైనికులు మాత్రం వారి పట్టు విడవలేదు. మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వారిని ముప్పు తిప్పులు పెట్టాడు. 16 సంవత్సరాల పోరాటం చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఖర్చు చేశాడు. తరువాత ఔరంగజేబ్ కు వయసు పైన పడటంతో అతని వద్ద ఉన్న డబ్బు, ఆస్తులు అన్ని కరిగిపోవడంతో సైన్యాన్ని పోషించలేని స్థితికి చేరుకున్న ఔరంగజేబ్ కు రకరకాల జబ్బులు పొడుచుపాయి. జీవితం చర్మాంకంలో మరాఠా గడ్డ మీదనే ఉన్న ఔరంగజేబ్ తన స్వస్థలమైన ఢిల్లీకి వెళ్లిపోదాము అని ప్రయత్నించాడు. అయితే ఈ విషయం పసిగట్టిన మరాఠా సైనికులు అతన్ని పోనివ్వలేదు. బయటకొస్తే చంపేద్దాము అని కాపు కాశారు.
చేసేదేమీ లేక అక్కడే మరణించాడు. 1703 మార్చి 3న మరాఠా సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనే కోరిక తీరకుండానే జీవితాన్ని ముగించాడు. ఔరంగజేబు సైన్యంతో యుద్ధం చేసి వారి చెర నుండి తల్లిని విడిపించుకుని వచ్చిన సాహు మహారాజు 1708లో సింహాసనాన్ని అధిరోహించాడు. ఇది మరాఠా సామ్రాజ్యపు కథ. శివాజీ మహారాజ్ మనవడు సాహు మహారాజ్ పీఠమెక్కాడు.